హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక గ్రామంలో ఒక వ్యక్తికి తన బట్టతల నచ్చలేదు. అతడు దాన్ని సిగ్గుగా భావించాడు. అందుకే అతడు మార్కెట్ నుండి ఒక నల్లని ఉంగరాల జుట్టు విగ్గును కొన్నాడు. ఒకరోజు ఆ విగ్గును ధరించి బయటకు వెళ్ళాడు. అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీచింది. ఆ గాలికి విగ్ ఎగిరిపోయింది. అతని స్నేహితులు అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. మొదట ఆ వ్యక్తి ఇబ్బందిగా భావించాడు. ఆ తర్వాత అతడు కూడా నవ్వడం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, ఈ జుట్టు ఎవరిదో, ఆ వ్యక్తి మీదనే ఈ విగ్గు ఉండలేదు, కాబట్టి నా మీద ఈ విగ్గు ఎలా ఉంటుంది అని అన్నాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక గ్రామంలో అంటున్నాం. ఒక గ్రామంలో అంటే ఇన్ ఏ విలేజ్. ఓకే, ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో ఒక వ్యక్తికి తన బట్టతల నచ్చలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక వ్యక్తి అనే సబ్జెక్టు, నచ్చలేదు అనేది వెర్బ్. ఈ రెండు కలిపి రాస్తే ఒక వ్యక్తి అంటే ఏ మ్యాన్, లేదంటే ఏ పర్సన్ అన్నా సరే ఓకే, మీ ఇష్టం. ఓకే, ఏ మ్యాన్ డిడెంట్ లైక్, నచ్చలేదు, డిడ్ నాట్ లైక్, నచ్చలేదు. ఏం నచ్చలేదు? తన బట్టతల అంటే హిజ్, బట్టతల అంటే బాల్డ్ హెడ్. ఓకే, ఏ మ్యాన్ డిడెంట్ లైక్ హిజ్ బాల్డ్ హెడ్. అతడు దానిని సిగ్గుగా భావించాడు. ఓకే, అతడు భావించాడు అంటే అతడు ఫీల్ అయ్యాడు అనమాట. ఓకే, అంటే హీ భావించాడు అంటే ఫెల్ట్, ఫెల్ట్. ఓకే, ఈ ఫెల్ట్ ఎలా? సిగ్గుగా అంటే అషేమ్డ్. ఓకే, ఆఫ్ ఇట్, దానిని, కాబట్టి అందుకే అంటున్నాం. అంటే దట్స్ వై, అందుకే, దట్స్ వై అతడు మార్కెట్ నుండి ఒక నల్లని ఉంగరాల జుట్టు విగ్గును కొన్నాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో అతడు ఏం చేశాడు? కొన్నాడు. బై అంటే కొనడం, కొన్నాడు కాబట్టి బాట్. ఓకే, హీ బాట్, అతడు కొన్నాడు. ఏంటిది? ఒక నల్లని ఉంగరాల జుట్టు కలిగిన విగ్గును. అంటే హీ బాట్ ఏ బ్లాక్ అండ్ కర్లీ, అంటే నల్లని ఉంగరాల జుట్టు కలిగిన విగ్. ఓకే, ఎక్కడి నుండి? మార్కెట్ నుండి కొన్నాడు. అంటే ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, ఫ్రమ్ ద మార్కెట్, మార్కెట్ నుండి కొన్నాడు. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు ఆ విగ్గును ధరించి బయటకు వెళ్ళాడు. ఎవరు ఇక్కడ సబ్జెక్టు? అతడి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అతడు అనేది సబ్జెక్టు. అతడు విగ్గును ధరించాడు అంటే పెట్టుకున్నాడు. ఫస్ట్ ఇది రాద్దాం. అంటే హీ, ధరించడం అంటే వేర్, ధరించడం అంటే ఓర్. ఓకే, హీ ఓర్ ద విగ్, ఆ విగ్గును ధరించాడు అని అర్థం. అండ్ బయటకు వెళ్ళాడు అంటే వెంట్ అవుట్ సైడ్. గో అంటే వెళ్ళటం, వెళ్ళాడు కాబట్టి వెంట్ అవుట్ సైడ్. అకస్మాత్తుగా అంటున్నాం. అంటే సడన్లీ, అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీచినది. ఒక బలమైన అంటే ఏ స్ట్రాంగ్. ఓకే, గాలి అంటే విండ్. ఓకే, ఏ స్ట్రాంగ్ విండ్. బ్లో అంటే వీచడం, వీచింది కాబట్టి బ్లూ. ఓకే, ఏ స్ట్రాంగ్ విండ్ బ్లూ. తర్వాత ఆ గాలికి విగ్ ఎగిరిపోయింది. అంటే ఇక్కడ
సబ్జెక్ట్ ఏంటంటే ద విండ్, ఓకే, బ్లూ ఆఫ్ హిజ్ విగ్, లేకపోతే అతని విగ్ ఎగిరిపోయింది, లేకపోతే విగ్ ఎగిరిపోయింది, ఏదైనా సరే ద విగ్ అన్న ఓకే, హిజ్ విగ్ అన్నా సరే ఓకే. నెక్స్ట్ అతని స్నేహితులు అతన్ని చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, అతని స్నేహితులు అనేది సబ్జెక్టు, మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు, నవ్వటం. ఎవరిని చూసి, అతన్ని చూసి, ఇలా రాయాలి మనం, ఓకే. అతని స్నేహితులు మొదలుపెట్టారు అంటే హిస్ ఫ్రెండ్స్ స్టార్టెడ్, ఓకే, ఏంటిది, నవ్వటం మొదలుపెట్టారు కాబట్టి లాఫింగ్, ఓకే. అతన్ని చూసి అనాలి అంటే ఎట్ హిమ్, ఓకే. హిస్ ఫ్రెండ్స్ స్టార్టెడ్ లాఫింగ్ ఎట్ హిమ్. తర్వాత మొదట అంటున్నాం అంటే ఫస్ట్, మొదట ఏం జరిగింది, ఆ వ్యక్తి ఇబ్బందిగా భావించాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఆ వ్యక్తి ఏం చేశాడు, భావించాడు, ఓకే. అంటే ఫస్ట్ ద మ్యాన్, ఓకే, ఫెల్ట్ భావించాడు, ఇబ్బందిగా అంటే ఇబ్బందిగా భావించాడు. ఇక్కడ ఇబ్బందిగా భావించాడు అంటే అంబారస్గా ఫీల్ అయ్యాడు అనమాట. అంటే ద మ్యాన్ ఫెల్ట్ అంబారస్డ్, ఓకే, ద మ్యాన్ ఫెల్ట్ ఎంబారస్డ్. తర్వాత ఆ తర్వాత అంటున్నాడు అంటే ఆఫ్టర్ దట్, ఆ తర్వాత అతడు కూడా నవ్వటం మొదలుపెట్టాడు. సబ్జెక్ట్ ఏంది, అతడు మొదలుపెట్టాడు, ఓకే. హీ స్టార్టెడ్, ఓకే, హీ స్టార్టెడ్, అతడు మొదలుపెట్టాడు. అతడు కూడా ఉంది కాబట్టి ఆల్సో యాడ్ చేద్దాం, ఓకే. హీ ఆల్సో స్టార్టెడ్, అతడు కూడా మొదలుపెట్టాడు. ఏంటి, నవ్వటం కాబట్టి హీ ఆల్సో స్టార్టెడ్ లాఫింగ్, అతడు కూడా నవ్వడం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు అంటున్నాడు అంటే హీ సెడ్, అతడు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ జుట్టు ఎవరిదో ఆ వ్యక్తి మీదనే ఈ విగ్గు ఉండలేదు, ఓకే. ఈ విగ్గు ఉండలేదు, ఫస్ట్ చూద్దాం. ఈ విగ్గు ఉండలేదు అంటే దిస్ విగ్ డిడెంట్ స్టే, ఈ విగ్గు ఉండలేదు ఆ వ్యక్తి మీదనే అంటున్నాం అంటే ఆన్ దట్ మ్యాన్, ఓకే. దిస్ విగ్ డిడెంట్ స్టే ఆన్ దట్ మ్యాన్. ఈ జుట్టు ఎవరిదో అంటున్నాం అంటే హూజ్ హెయిర్ ఇట్ వాజ్, ఇది అనమాట, ఓకే. ఈ జుట్టు ఎవరిదో ఆ వ్యక్తి మీదనే ఈ విగ్ ఉండలేదు అంటే దిస్ విగ్ డిడ్ నాట్ స్టే ఆన్ దట్ మ్యాన్ హూజ్ హెయిర్ ఇట్ వాజ్ అనమాట. కాబట్టి అంటున్నాం అంటే సో, కాబట్టి సో నా మీద ఈ విగ్గు ఎలా ఉంటుంది, ఇక్కడ నా మీద కంటే నా తల మీద అని రాద్దాం మనం, ఓకే. ఈ విగ్గు ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇది రాద్దాం. ఈ విగ్గు ఎలా ఉంటుంది అని క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి హౌ విల్, ఓకే, దిస్ విగ్, ఓకే, హౌ విల్ దిస్ విగ్ స్టే ఆన్ మై హెడ్, ఓకే. ఇది అనమాట క్వశ్చన్. సో హౌ విల్ దిస్ విగ్ స్టే ఆన్ మై హెడ్, నా తల మీద ఈ విగ్గు ఎలా ఉంటుంది, ఓకే. చూడండి ఒకసారి మొదటి నుంచి స్టోరీని కనుక చూస్తే, ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో, ఏ మ్యాన్ డిడ్ నాట్ లైక్ హిస్ బాల్డ్ హెడ్, ఒక వ్యక్తికి ఆయన బట్టతల నచ్చలేదు. హీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్, అతడు దాన్ని సిగ్గుగా భావించాడు. దట్స్ వై, అందుకే హీ బాట్ ఏ బ్లాక్ అండ్ కర్లీ విగ్ ఫ్రమ్ ద మార్కెట్, అతడు మార్కెట్ నుండి ఒక నల్లని మరియు ఉంగరాల విగ్గును కొన్నాడు. వన్ డే, ఒకరోజు, హీ వోర్ ద విగ్, అతడు ఆ విగ్గును ధరించాడు. అండ్ మరియు వెంట్ అవుట్ సైడ్, బయటకు వెళ్ళాడు. సడన్లీ, అకస్మాత్తుగా, ఏ స్ట్రాంగ్ విండ్ బ్లూ, ఒక బలమైన గాలి వీచింది. ద విండ్ బ్లూ ఆఫ్ హిజ్ విగ్, ఆ గాలి ఆ విగ్గును ఎగరగొట్టింది. హిస్ ఫ్రెండ్స్ స్టార్టెడ్ లాఫింగ్ ఎట్ హిమ్, అతని స్నేహితులు అతను చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఫస్ట్, మొదట, ద మ్యాన్ ఫెల్ట్ అంబారస్డ్, ఆ వ్యక్తి ఇబ్బందిగా భావించాడు. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత, హీ ఆల్సో స్టార్టెడ్ లాఫింగ్, అతడు కూడా నవ్వటం మొదలుపెట్టాడు. హీ సెడ్, అతడు చెప్పాడు, దిస్ విగ్ డిడ్ నాట్ స్టే ఆన్ దట్ మ్యాన్ హూజ్ హెయిర్ ఇట్ వాజ్, ఈ విగ్గు ఎవరిదైతే జుట్టు ఉందో ఆయన మీదనే ఉండలేదు. సో కాబట్టి హౌ విల్ దిస్ విగ్ స్టే ఆన్ మై హెడ్, నా తల మీద ఈ విగ్గు ఎలా ఉంటుంది అని. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా
ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే వీడియో చూసి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.